రెడ్డి గారు ఉత్తరం రాశారని ఆత్మ జగన్ గారు చెప్పినట్టుంది. ఇప్పుడు అలానే టీసీఎస్ కూడా ఇంకొక ఆత్మ చెప్పినట్టుంది జగన్ గారికి, ఆయన తీసుకొచ్చాడు. నేను సూటిగా గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. మీరు అసలు తీసుకొచ్చిన కంపెనీలు ఎన్ని, ఎంతమందికి మీరు ఉద్యోగాలు కల్పించారో మీరు చెప్పండి. 2014 నుంచి 19 మధ్యన దాదాపు 44,000 పరిశ్రమలు, తద్వారా 8 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని మీరే ఆనాడు శాసన మండలి సాక్షిగా ఒప్పుకున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పెద్ద ఎత్తున ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. దాంట్లో భాగంగా లూలు వస్తుంది, టీసీఎస్ వచ్చింది, ఇంకా అనేక పరిశ్రమలు కూడా పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంతేకాకుండా గతంలో మీరు తరిమేసిన పరిశ్రమలన్నీ మేము తిరిగి తీసుకొస్తాం. అశోక్ లైలాండ్ ఒక ఉదాహరణ. ఇలా అనేక పరిశ్రమలు వాళ్ళు తరిమేశారు. ఆ పరిశ్రమలన్నీ మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తాం. మీకే కొంచెం క్లారిటీ లేనట్టుందమ్మా. కొంతమంది నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు. సో వైకాపా వాళ్ళు కూడా నన్ను చూసి ఇన్స్పైర్ అయినట్టున్నారు. అది నాకు అర్థమైంది. నేను మళ్ళీ స్పష్టంగా చెప్పేది ఏంటంటే, పాదయాత్రలో నేను సుమారుగా 100 బహిరంగ సభలు ఉద్దేశించి మాట్లాడా. ఆ సభల్లో చాలా స్పష్టంగా రెడ్ బుక్ చూపించి, ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు మేము వదిలిపెట్టాము, చట్టపరమైన నిర్ణయాలు తీసుకుని తప్పనిసరిగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం అని చెప్పాం. దాంట్లో భాగంగా యాక్షన్ ఆల్రెడీ మొదలైంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకా వాళ్ళు వేరే పుస్తకాలు పెడితే పెట్టుకునేండి, ఐ డోంట్ కేర్. వివరాలు ఇవ్వమనండి. ఇప్పుడు నేను సూటిగా అడిగేది ఏంటంటే, దాదాపు 10 రోజులు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గం మొత్తం ఫీల్డ్ లో ఉంది. వైకాపా అన్నాడు ఎక్కడుంది? రెండోది, డబ్బులు ఇచ్చామంటున్నారు, ₹1 ఎంత ఇచ్చామంటున్నారు. దేనికి ఖర్చు పెట్టారు? సూటిగా సమాధానం చెప్పానండి. ఈ రోజు అది సరిపోక ఈ రోజు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇన్ని అంటే మన క్యాండిల్స్ కి ఇంత అయింది, మ్యాచ్ బాక్స్ కింద అయింది. వాస్తవాలన్నీ ఈరోజు ప్రజల ముందలు ఉన్నాయి. వాస్తవాలన్నీ మేము చూపించాం. ఆ రోజు దాదాపు మీరు చూస్తే 7 అడుగులు వరద నీరు ప్రాంతానికి వచ్చినప్పుడు బోట్లు కూడా వెళ్లే పరిస్థితుల్లో హెలికాప్టర్ ద్వారా ఎయిర్ డ్రాప్ చేశాం. అది అందరూ తెలిసిన విషయమే. డ్రోన్ల మేరకు కొంతమందికి డ్రోన్ల ద్వారా కూడా ఆహారం అందించే అంటే వీడియోలు నా దగ్గర ఉన్నాయి. రిలీఫ్ కార్యక్రమం పూర్తయిన తర్వాత రీహాబిలిటేషన్ యుద్ధ ప్రాతిపదికంగా మేము సుమారుగా 650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఏమైనా లోటుపాట్లు ఉన్నా లేదంటే ఒక్కరికి రాలేదన్నా అలా డీటెయిల్స్ అని ఉంటే ఇమ్మనండి, తప్పనిసరిగా టేకప్ చేస్తాం. మేము ఎక్కడా 100% చేసాం చెప్పట్లేదు. కొన్ని పొరపాట్లు జరుగుండొచ్చు, జరుగున్నప్పుడు ఆ డీటెయిల్స్ ఇవ్వండి, తప్పనిసరిగా సరిదిద్దుకునే మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజా దర్బార్ కూడా జరుగుతుంది. ప్రజలు వస్తున్నారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరగాలంటే మాకు లేదు స్వామి. గతంలో వరదలు వస్తే జగన్ అనే వ్యక్తి కనీసం తాడిపల్లి కొంప నుంచి బయటకు అడుగు పెట్టలే. దానికి సమాధానం చెప్పానండి. ఎందుకు ఊకే మాట్లాడతారు వీళ్ళు? ఇప్పుడు వాస్తవాలు ఇప్పుడని తెలుసుకుని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఫేక్ న్యూస్ మటుకు ప్రచారం చేస్తే మళ్ళీ న్యాయబద్ధంగా తీసుకోవాల్సిన నిర్ణయం మేము తీసుకుంటాం. దానిపైన కఠినమైన యాక్షన్ ఉంటుంది. చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎవరైతే ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారో, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మళ్ళీ దుష్ప్రచారం చేస్తారో వాళ్ళు ఎవరిని వదిలిపెట్టాం. తప్పనిసరిగా ఫర్మ్ యాక్షన్ అనేది ఉంటుంది. నేను ఒప్పుకోవట్లేదు దానికి. ఎందుకంటే ప్రజలందరూ గ్రహిస్తున్నారు. గతంలో 2019 నుంచి 24 మధ్యలో కూడా వాళ్ళు అబద్ధాలు చెప్పి బతికారు కదా. మళ్ళీ ఏమైంది? 151 11 అయింది. సో మా పైన కూడా బాధ్యత ఉంది. న్యాయబద్ధంగా మేము వెళ్తాం. యాక్షన్ మటుకు ఉంటుంది. దాంట్లో నో సెకండ్ థాట్. ఎవరిని వదిలిపెట్టాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎవరు చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు. ఎర్ర బుక్ లో వాళ్ళ పేరు ఉందా లేదా అని వాళ్ళకే కంగారు ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ చట్టాన్ని ఉల్లంఘించిన బ్యాచ్ కదా. దర్రా చేసిన వాళ్ళందరూ చట్టాన్ని ఉల్లంఘించి భూ కబ్జాలు చేసిన బ్యాచ్ కదా. వాళ్ళ యాక్షన్ అనేది అనివార్యం కదన్నా. ఎందుకుండదు? తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. నేను పాదయాత్రలో ఊరూరు చెప్పాను. ఎందుకంటే ఊరూరు వైకాపా బాధితులు అనేది ఉన్నారు. వాళ్ళందరిపైన మేము యాక్షన్ తీసుకుంటాం. వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు.
తొందరలోనే చేస్తాం. 120 రోజులైంది ప్రభుత్వం ఏర్పడి. ఒక పద్ధతి ప్రకారం మేము చేస్తాం. ఈఎస్ఐ హాస్పిటల్ కానీ, ఎయిమ్స్ రావాల్సిన వాటర్ కానివ్వండి, మంగళగిరి పట్టణానికి వచ్చేగల మన 100 పడకల బెడ్ హాస్పిటల్ కానివ్వండి, అన్ని ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. మంగళగిరి హాస్పిటల్కి వచ్చేగల నేను ఫైనాన్స్ మినిస్టర్ గారితో పర్సనల్గా మాట్లాడి కూడా అది శాంక్షన్ చేయించుకుంటాం జరిగింది. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా ప్రారంభిస్తాం. మీరు చూస్తూ ఉంటారు కదా, ఎందుకు కంగారు పడుతున్నారు? మ్యానుఫ్యాక్చరింగ్ రాయలసీమ, అంటే ఎలాంటి డౌట్లా. సర్వీసెస్ ఉత్తరాంధ్ర. సో గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా 13 ఆనాడు ఉమ్మడి జిల్లాలు 13 జిల్లాలు ఉంటే ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ఫోకస్ ఏరియా అనేది క్రియేట్ చేశాం. ఆ ఫోకస్ ఏరియా దిశగా ఈ ప్రభుత్వం ముందెళ్ళగలుగుతుంది. ఒక ఉదాహరణ, విండ్, సోలార్, పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులన్నీ కర్నూలు జిల్లా. సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా కర్నూలుకి వస్తుంది. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కడప, చిత్తూరు జిల్లా. ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా, అంటే మొబిలిటీ, అంటే 2 వీలర్ అవ్వచ్చు, 4 వీలర్ అవ్వచ్చు, హెవీ వెహికల్స్ అవ్వచ్చు, అంతా అనంతపూర్ చేయాలి లక్ష్యంగా పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. ఉత్తరాంధ్ర వచ్చి సర్వీసెస్ సెక్టర్. ఉభయ గోదావరి జిల్లా వచ్చి ఆక్వా ఉంది. మనకి ఇది పెట్రోకెమికల్ కూడా పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి దాంట్లో. ఇంకా మన ఏదైతే కృష్ణా గుంటూరుకు వచ్చేగల ప్రధానంగా రాజధానికి సంబంధించిన అనేక పెట్టుబడులు కూడా ఇక్కడికి వస్తాయి. సో బ్యాలెన్స్డ్. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించింది పరిపాలన ఒకే దగ్గర ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ. దానికి ఇప్పుడు కూడా మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 5 సంవత్సరాలు నేను పీకింది పొడిచింది ఏంటి స్వామి? 5 సంవత్సరాలు పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి ప్రజల్లోకి వెళ్తారంటే వెళ్ళండి. మేము ఆయనలాగా మేమంటారు తాడు కట్టేది, గేట్లకి తాడు కట్టే అలవాటు మాకు లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ధర్నా చేయాలంటే పర్మిషన్లు కూడా ఇవ్వని రోజులు. రాజ్యాంగబద్ధంగా వాళ్ళు పర్మిషన్లు ఇస్తాం.